వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ఇంగ్లీష్ లో మాట్లాడాలని ఒక విద్యార్థికి సూచించినందుకు స్కూల్ ప్రిన్సిపాల్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అరాచకం బీజేపీ ప్రభుత్వ పాలనలోని మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగం ఏబీవీపీ ఒత్తిడితో పోలీసులు ఈ ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. గుణపట్టణంలోని వందన కాన్వెంట్ స్కూల్ ప్రిన్సిపాల్ సిస్టర్ క్యాథరిన్ వటోల్లీపై కోత్వాలీ పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్ 196, సెక్షన్ 229 కింద కేసు నమోదు చేశారు. ఈ సంఘటన గురించి స్థానికులు, పాఠశాల సిబ్బంది వెల్లడించిన వివరాల ప్రకారం ఇటీవల విద్యార్థులతో అసెంబ్లీ నిర్వహించారు. నలుగురు హౌస్ కెప్టెన్లతో ఇద్దరిని తమ నాయకత్వ నైపుణ్యాలను ప్రదర్శించే విధంగా ప్రసంగించాలని ఉపాధ్యాయులు సూచించారు. ఒక విద్యార్థి హిందీలో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. సిస్టర్ క్యాథరిన్ ఇంగ్లీష్ లో ప్రసంగించాలని విద్యార్థికి తెలిపారు. ఇది పాఠశాలలో గతంలో ఇచ్చిన సూచనే. ఈ సూచనతో విద్యార్థి ప్రసంగించకుండా తమ తరగతికి వెళ్లిపోయాడు. హిందీలో మాట్లాడినందుకు విద్యార్థుల నుంచి మైక్ లాక్కున్నారు అనే శీర్షికతో ఒక హిందీ పత్రిక వార్త వచ్చింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారని, హిందీని అవమానించారని ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రిన్సిపల్ పై వచ్చిన ఆరోపణలను పాఠశాల సీనియర్ సిబ్బంది ఒకరు ఖండించారు. ఇంగ్లీష్ లో మాట్లాడాలని మాత్రమే చెప్పినట్లు వివరణ ఇచ్చారు. తమ సంస్థ ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తుందని చెప్పారు. నామమాత్రపు ఫీజులు, నాణ్యమైన విద్య కారణంగా అనేక మంది తల్లిదండ్రులు తమ పాఠశాలలను ఎంచుకుంటారని తెలిపారు. ఈ వందన కాన్వెంట్ స్కూల్ ను మహిళలే నిర్వహిస్తుంటారు. ఇటీవలే 50వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో సేవలందిస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.